డాక్టర్ రాజేష్ భయాన్ని ఎప్పుడో వదిలేశాడు. 10 ఏళ్లు శవాల మధ్య జీవించాడు. ఆత్మలు భూతాలు అతని ప్రపంచంలో లేవు. కానీ ఒక దీపావళి అర్ధరాత్రి మృతదేహం కళ్ళు తెరిచింది. ఆ క్షణం తర్వాత రాజేష్ ఎవరికీ కనిపించలేదు. మరుసటి రోజు అతను చనిపోయి ఉన్నాడు. అసలు రాజేష్ ఎందుకు చనిపోయాడు? ఆ రాత్రి ఏం జరిగింది తెలుసుకోవాలంటే మనం ఈ కథలోకి వెళ్ళాలి. అది ఒక దీపావళి రాత్రి. బయట పటాకుల శబ్దం. కానీ ఆ రాత్రి డాక్టర్ రాజేష్ ఒక్కడే హాస్పిటల్కి వచ్చాడు. ఆ రాత్రి అసిస్టెంట్ కూడా లేదు. స్టాఫ్ అంతా సెలవులో ఉన్నారు. రాజేష్ ఒక్కడే. రాజేష్ ఒక ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్. 10 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళని పోస్ట్మార్టం చేస్తున్నాడు. అతనికి భయం అంటే తెలీదు, లేదా ఎప్పుడో మర్చిపోయి ఉండాలి. కానీ ఆ రాత్రి మొదటిసారి భయం అతన్ని గుర్తుపట్టబోతుంది. పోస్ట్మార్టం రూమ్ తెరిచింది. తెల్లటి లైట్, చల్లని గది, స్టీల్ టేబుల్ మీద ఒక బాడీ బ్యాగ్. రాజేష్ ఆ బ్యాగ్ జిప్పు తెరిచాడు. స్త్రీ, ఒక 25 సంవత్సరాలుంటాయి. మరణం కారణం ఇంకా తెలీదు. ఆ ముఖం చాలా భయంకరంగా ఉంది. తన 10 సంవత్సరాల కెరియర్లో అలాంటి ముఖాన్ని తను ఎప్పుడూ చూడలేదు. జస్ట్ ఎనదర్ కేస్ అని అనుకుంటూ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాడు. గొంతు దగ్గర మొదటి కట్ కోసం బ్లేడ్ పెట్టాడు. బ్లేడు చర్మాన్ని తాకిన క్షణం ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతే, రాజేష్ వెనక్కి ఎగిరిపడ్డాడు. ఇన్స్ట్రుమెంట్ ట్రే మీద పడిపోయాడు. ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. నెమ్మదిగా మళ్ళీ టేబుల్ వైపు చూశాడు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాయి. చలనం లేదు. అంతా నిశ్శబ్దం. కానీ అది కలో నిజమో తెలియలేదు. రాజేష్ నెమ్మదిగా లేచాడు. వణికే చేతులతో ఆ కేస్ ఫైల్ తీసుకున్నాడు. ఆ ఫోటో చూసిన వెంటనే తన రక్తం మంచుగా మారింది. ఆ ఫోటో ఎవరిదో కాదు, రియా. తను మర్చిపోవాలనుకున్న తన మాజీ ప్రేమికురాలు. అంతే, ఫైల్ చేతిలో నుంచి జారిపోయింది. అదే సమయంలో చల్లని వేళ్ళు వెనక నుంచి అతని గొంతును పట్టుకున్నాయి. అతను భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. అతనికి అర్థమైపోయింది అదే తన చివరి రాత్రి అని. రాజేష్ కళ్ళు తెరిచాడు. చూస్తే అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అక్కడ ఒక నర్సు ఉంది. తాగడానికి నీళ్ళిచ్చింది. సార్, మీరు ఎలా ఉన్నారో అని అడిగింది. రాజేష్ గుండె దడదడ కొట్టుకుంటూ, ఆ బాడీ ఇంకా పోస్ట్మార్టం రూమ్లోనే ఉందా అని అడిగాడు. ఆ నర్స్ తన వైపు అయోమయంగా చూసింది. సార్, మనకి ఈ రాత్రి ఒక్క కేసు కూడా లేదు. రూమ్ అంతా ఖాళీగానే ఉంది. రాజేష్ వణుకుతూ తన గొంతును తాకాడు. ఘాట్లు లేవు, నొప్పి లేదు, ఉంది ఒక్కటే భయం. రాజేష్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఒక ప్రశ్న, మీకు రియా గుర్తుందా? అప్పుడు అటువైపు నుండి ఇలా సమాధానం వచ్చింది. నువ్వు రియా గురించి అడుగుతున్నావా? నువ్వు ఆమెను ప్రెగ్నెంట్ చేశావు, తర్వాత ఒంటరిగా వదిలేశావు. ఆమె మనసు విరిగిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళింది. చివరి మాట, ఆమె రైలు కింద పడి చనిపోయింది. అంతే. రాజేష్ కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే అతను పాత తప్పును గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు అది తనని వెంటాడుతుంది. రాజేష్కి తను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తు వస్తున్నాయి. రాజేష్, ఆ రాత్రి రాజేష్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు. డ్యూటీ లేదు, కానీ ఎందుకో అడుగులు ఆగలేదు. నిశ్శబ్దంగా పోస్ట్మార్టం రూమ్కి వెళ్ళాడు. రాజేష్ బాధతో, రియా, ఐఎమ్ సో సారీ అన్నాడు. లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోతూ వెలుగుతున్నాయి. చీకటిలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. నెమ్మదిగా ఆ ముఖం బయటపడింది. ఆ కళ్ళు రియా కళ్ళే. రియా అలా చూస్తూ నిలబడింది. ఆ నిశ్శబ్దమే తీర్పు. అప్పుడే రాజేష్కి అర్థమైంది తను ఎంత పెద్ద తప్పు చేశాడు. అదే రాత్రి అదే ట్రాక్స్ దగ్గర రియా చనిపోయిన చోటే రాజేష్ నిలబడ్డాడు. ముందు ట్రైన్ లైట్స్, వెనక రియా నిశ్శబ్దపు చూపు. రైలు దగ్గరకు వస్తుంది. రాజేష్ చనిపోయాడు అనుకుంటారు అందరూ, కానీ కథ అక్కడే ఆగలేదు. కొన్ని ఆత్మలు
తమ వాళ్ళు వచ్చే వరకు ఈ లోకాన్ని వదలవు. రాజేష్ ఆత్మ కూడా అంతే. ఇప్పుడు ప్రియాతో ఉంది. ఎందుకంటే ప్రేమను వదిలేసిన వాళ్ళు మరణం తర్వాత కూడా దాని నుంచి తప్పించుకోలేరు. కొన్ని ఆత్మలు తమ వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాయి.